ఓవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉక్కపోతతో అవస్థలు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ తాగడానికి నీళ్లు దొరకని దుస్థితి. రాష్ట్రంలో సరైన నీటి సరఫరా లేక సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, నాగర్ కర్నూలలో మాత్రం ప్రభుత్వ నల్లాలు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. నీళ్లు దొరక్క ప్రైవేటు ట్యాంకర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వేసవిలో ముందస్తు ప్రణాళికలు ఉన్నాయంటూ అధికారులు చేసే ప్రకటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు దంచి కొడుతున్న ఎండలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలకు మంచినీటి సరఫరాలో అంతరాయాలు తోడవడంతో అల్లాడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డులోని చందాపూర్, తిరుమలాపూర్ వాసులకు నీటి కటకట తప్పట్లేదు. సత్యసాయిబాబా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన పైపులైన్తో నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ఇబ్బందులు తప్పట్లేదంటున్నారు స్థానికులు. నా పేరు రామాంజనేయులు. మా ఊరు తిరుమలాపూర్ మక్తల్ మున్సిపాలిటీ వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. అయినా కూడా మాకు త్రాగడానికి నీళ్లు మాత్రం మా ఊళ్ళో సదుపాయంగా అనుకూలంగా లేవు. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఇబ్బందిగా ఉంది. ప్రతి ఆడపిల్ల పొద్దున్న లేస్తే వాటర్ గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది. వాటర్ గురించి మినిమం ఒక 1/2 కిలోమీటర్ పోయి బిందెలు సర్వలు తీసుకొని పోయి తీసుకోవాల్సి వస్తుంది. మాకు వంట చేయడానికి కూడా, మాకు స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు కనీసం తాగడానికైనా వాటర్ కూడా లేనివంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీ కలిసింది. ఈ సత్యసాయి నీళ్లు వస్తున్నాయి కానీ వచ్చి మంచిగా వస్తాయి. కానీ ఎప్పుడైనా పైప్ లైన్ ఇట్లా బలిపోయి ఇబ్బంది అయ్యి 3-4 రోజులు బంద్ అయినప్పుడు మాత్రం విపరీతంగా ప్రాబ్లం అవుతుంది. ఊళ్ళో సమస్య మరీ ఘోరం అవుతుంది. ఎక్కడ అడవిల పొట్టి పోనీకి అవుతుంది, బోర్ల పొట్టి పోనీకి అవుతుంది. తీసుకురానికే చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్లలు. ఈ సమస్య తొందరగా బాగా చేస్తే బాగుంటుంది. ఇది భగీరథ తీసుకొచ్చిండ్రు కానీ ఆ పైప్ లైన్ ఇంకా పూర్తి కాలేదు. ఇంటింటికి నల్ల అన్నారు కానీ అది పూర్తి చేసి ఇంటింటికి నల్ల ఇస్తే సమస్య పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ సమస్య తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా గ్రామము మున్సిపాలిటీనే కలిసింది. అయినా కానీ వాటర్ లేని టైంలో నీళ్లు తెచ్చుకోవడానికి 1/2 కిలోమీటర్ దగ్గర వాళ్ళకు అవి సర్వలు అవి తీసుకొని పోయి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే పేరుకేమో మున్సిపాలిటీ కలిసింది, అన్నీ వస్తుంది, పన్ను కడతాం, అన్నీ చేస్తాం కానీ ఏది కూడా కరెక్ట్గా లేదు. వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మరీ ఓవర్గా అవుతుంది. నీళ్ళకే ఇంత ఇబ్బంది పడితే ఇంకా మిగతా పనులు ఏ టైంలో చేసుకోవాలి? నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 6, 15 వార్డుల్లో నీటి కొరత వేధిస్తోంది. మిషన్ భగీరథ నీరు కూడా సరిపడా రాక తలా కొంత డబ్బులు జమ చేసి ప్రైవేటు ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. నీటి ఎద్దడిని అధికారులు పరిష్కరించి తమకు నీరందించాలని ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ నీళ్లు 2 గడవలు 3 గడవలు వస్తున్నాయి. ఇంకా ఉప్పు నీళ్ళు అంటే ఇంకా అవి వస్తాయి. మళ్ళా ఇప్పుడు కొనుక్కోవాలంటే మేము రోజుకు 30 రూపాయల నీళ్లు పడతాయి మా ఇంట్లో. లేకుంటే వేరే వాళ్ళ తనుకోయి 2 చెంబులు 3 చెంబులు అడుక్కొచ్చుకోవాలి. మాది 15వ వాడ. మా ప్రాబ్లం ఇది చూడండి. ఎవరికి చెప్తే ఏం చేస్తాం? ఉన్న నీళ్ళ కాడికి ఇడుస్తున్నాము. మేము ఏం చేస్తామంటారు వాళ్ళు. ఇప్పుడు నీళ్ళు రాకడం లేక ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. నీళ్ళు వస్తలేవు. నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. నీళ్ళు వస్తలేవు. 4-5 ఏళ్ళు అవుతుంది నీళ్ళు రాక. ఏమంటుండ్రు? వచ్చినా మేము నీళ్ళున్న కాడికి ఇప్పుతున్నాం. మేము నీళ్ళు ఏం తేడదేవాలి అంటుండ్రు. నా పేరు మంగ, 15వ వార్డులో ఉంటాం. మాకు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి కానీ మంచినీళ్ళు రావడం లేదు. మంచినీళ్ళు కొనుక్కుంటున్నాము 10 రూపాయలకు ఒక బిందె. ఇక వేరే దగ్గర పోయి తెచ్చుకోవడము అలా చేస్తున్నాం. ఏమో ఎందుకు రావడం లేదు. అది తీసుకున్నప్పటి నుంచి కొన్ని రోజులు వచ్చింది, ఆ తర్వాత నుంచి రావడం లేదు. కొన్ని రోజులు ఉప్పు నీళ్ళు కూడా రాలే మాకు. మళ్ళీ తర్వాత రోడ్డు అది తీసి మళ్ళీ మంచి చేసుకుంటే మళ్ళీ రావడం వచ్చింది. రోజు 2 బిందెలు అట్లా కొనుక్కుంటాము. ఇక వేరే వాళ్ళ దగ్గర ఎవరితోనైనా వస్తే తెచ్చుకుంటాం పోయి. నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. బీసీ కాలనీలో మాత్రం జనాభాకు సరిపడా నీటి సరఫరా జరగట్లేదని తెలిపారు. కొరతను అధిగమించి సరిపడా పంపిణీ చేసేలా కొత్త బోర్లు వేసేందుకు టెండర్లు పిలిచినట్లు ఆయన వివరించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 10,000 వాటర్ కనెక్షన్లు మనకున్నాయి. మరియు 160 బోర్లు ఉన్నాయి, బోర్వెల్స్. వాటి ద్వారా మనం వాటర్ సప్లై చేస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు భగీరథ వాటర్ అనేది మనకు ప్రతిరోజు 54 lakhs లీటర్స్ వాటర్ అంటే 5.4 MLD అవసరం ఉంది. మనకి ఇప్పుడు 4 MLD అనేది మనకు రిసీవ్ అవుతుంది. దానివల్ల మనం ఏంటంటే ఆల్టర్నేట్ డే ఇస్తున్నాము.
ఒకరోజు బోర్ వాటరు, ఒకరోజు భగీరథ వాటర్ అన్నట్టు మనం ఆల్టర్నేట్ చొప్పున మనం అరేంజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు బీసీ కాలనీ ఏరియాలో ఏంటంటే మనకు ఇంతకుముందుకు భగీరథ కనెక్షన్స్ ఉన్నప్పటికి కూడా దానికి సప్లై అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఏరియా ఎక్కువ ఉంది. సో అక్కడ ఏంటంటే మేము వీలైనంత వరకు బోర్ల ద్వారా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా మేము ఇంకా కొత్తగా బోర్స్ ప్రపోజ్ చేసినాం, టెండర్ అయిపోయింది. ఈరోజు కూడా ఒక 2 బోర్లని మేము వేయడానికి ప్లాన్ చేసుకున్నాం. వేసవి తీవ్రతను తట్టుకోలేక ట్యాంకర్ల ఖర్చు భరించలేక నలిగిపోతున్నామని, ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చే హామీలో నీటిపై రాతలుగానే మిగిలిపోతాయంటున్నారు.